గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సార్ అంటే మామూలుగా కామెడీ కథల్లో చాలామంది ఏమంటారు అంటే లాజిక్లు ఉండదు. అంటే కొన్నిసార్లు మన సినిమాలో కూడా కొన్ని విమర్శలు వస్తుంటాయి కొంతమంది చేసేవాళ్ళు. అంటే కథలలో కొంచెం లాజిక్ ఉంటుంది. ఇప్పుడు సీఎంని కలవడానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ కాబట్టి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఇలాంటివి నిజంగా అవసరమా సార్? ఒక కథలో కామెడీ కథల్లో లాజిక్లు అనేవి ఉంటే నేను ఎక్కడ లాజిక్ మిస్ అయ్యి చేయలేదండి ఈ సినిమా. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లాజిక్గానే ఉంటుంది. ఎక్కడ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా చేయలేదు. చాలా అథెంటిక్గానే ఉంటాయి. ఒకటి రెండు చిన్న ఏదైనా ఉంటే ఫన్ కోసం అడ్వాంటేజ్ తీసుకుంటాను తప్ప మేజర్గా కూడా ఎక్కడ ఇది చేయలేదు. సంక్రాంతిలో కూడా అంత కామెడీ సినిమాలో కూడా ప్రాపర్ సీఎంలు అలా పెట్టినా కూడా ప్రాపర్గానే ప్రోటోకాల్గానే తీసుకెళ్ళాం. ఎక్కడ అంత ఈజీగా చేయలేదు. ఇందుట్లో కూడా ఎక్కడ లాజిక్ అయితే బ్రేక్ చేయలేదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 90% కరెక్ట్గానే వెళ్తాం. ఇంకా ఏదన్నా ఒకటి రెండు చోట్ల అంటే ఇంకా ఫన్ కోసం మిస్ అవుతాం. అంటే జనాలు ఎంటర్టైన్ చేయడమే లక్ష్యంగా ఉన్నప్పుడు చిన్న లాజిక్ అవి ఆటోమేటిక్గా ఫ్లోలో వెళ్ళిపోతాయండి. స్టిల్ బట్ మనం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా చేయకూడదు తప్పులు. అవి కూడా నేను చేయను. మ్యాక్సిమం లాజికల్గా ఉండడానికే చూసుకుంటాం. సో అది కరెక్ట్గా చూసేటప్పుడు కూడా ఇది ఆర్గానిక్గా కనపడాలి. సో మనం ఇదేంటి ఇలా జరుగుద్దా, ఎట్లా వెళ్తారు అనే ఫీలింగ్ రాకూడదు. మ్యాక్సిమం అలా ఆర్గానిక్గా తీసుకెళ్తేనే అది నమ్ముతారు ఆడియన్స్. మన అనిల్ రావు గారి సినిమాలు అంటే తెలుగులో ఒక ఫ్యాన్ బేస్ ఉంది. డెఫినెట్గా ఎంటర్టైన్ చేస్తాడు. మినిమం గ్యారంటీ సినిమా అనే ఒక బ్రాండ్ ఉంది సార్. అంటే ఇప్పుడు అందరు పాన్ ఇండియా సినిమాల వైపు వెళ్తున్నారు. అంటే మీకు ఆలోచన లేదా సార్ ఒక పాన్ ఇండియా కథ? యాజ్ ఆఫ్ నో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ రీజనల్ అండ్ రూటెడ్ ఫిల్మ్స్ అండ్ చాలా బాగుంది. అండ్ తెలుగు ప్రజల మధ్య తిరిగే క్యారెక్టర్లు, వాళ్ళ మధ్య జరిగే కథలు, ప్రేక్షకులకి దగ్గరగా రిలేటబుల్ చేసుకునే పాత్రలు, వాళ్ళని వాళ్ళు ఐడెంటిఫై చేసుకునే సన్నివేశాలు, దానివల్ల వాళ్ళు దాన్ని సెలబ్రేట్ చేసుకునే విధానం, ఇవన్నీ నాకు బాగా హ్యాపీనెస్ ఇస్తుంది. సో యాజ్ ఆఫ్ నో మైండ్కి ఇది కరెక్ట్ అనిపిస్తుంది. ఫ్యూచర్లో డెఫినెట్లీ ఇవే ఎక్కువ కాలం చేయలేను కాబట్టి ఎక్కడో చోట ఒక పాత్ బ్రేక్ చేయాలి, ఎక్కడో చోట ఒక బ్రేక్ చేసి ఇంకొక జోనర్ సినిమా చేయాలి. అది ఎప్పటికప్పుడు 100% చేస్తాను. ఇవే చేసుకుంటూ వెళ్తాను. నేను ఎప్పుడు చెప్పను ఐఎమ్ రెడీ టు డూ ఎనీ జోనర్. ఎక్స్పెరిమెంట్ చేయడానికి ముందు నేనే రెడీగా ఉంటాను. కాబట్టి ఐల్ డూ, బట్ నాట్ వెరీ సూన్. సార్ పవన్ కళ్యాణ్ గారితో సినిమా అంటున్నారు, అది ఏవి ఇంకా ప్రాక్టికల్గా మెటీరియలైజ్ అవ్వలేదండి. అంటే టాక్స్ వినిపిస్తున్నాయి కానీ అండ్ ఏది కూడా మనం కాంక్రీట్గా వెళ్ళి కలిసి అట్లా జరగలేదు. సో అందుకని అది నేను చెప్పలేను. సో జరిగితే హ్యాపీ. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ. లెట్స్ సీ. టైటిలే గమ్మత్తుగా ఉండబోతుంది. అది త్వరలో చెప్తాం. త్వరలో చెప్తాం. ఒక టైం ఉంది. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మళ్ళీసారి సంక్రాంతికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.